హలో అండి. వాళ్ళైతే తోటకూరతో ఇంకొక స్పెషల్ ఐటెమ్ అయితే చేస్తున్నాను. తోటకూర, ఉల్లిపాయ కారం అండి. ఫస్ట్ తోటకూరని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఏరుకొని పురుగులు లేకుండా చూసుకొని అయితే పెట్టుకోవాలి. అండ్ ఉల్లికారానికైతే ఒక 2 సైజ్ చిన్న సైజు ఉల్లిపాయలు అండ్ ఒక 10 వెల్లుల్లిపాయలు అండ్ కారం ఒక 2 స్పూన్స్ అయితే వేసుకొని మిక్సీ కచ్చాబచ్చా పట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. అండ్ ఆయిల్ ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో జీలకర్ర, ఆవాలు అండ్ పచ్చిశనగపప్పు అయితే వేసుకొని అవి కొంచెం దోరగా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఇందాకైతే మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కారం ఉంది కదండీ! అదైతే వేసుకోవాలి. కారం అయితే మీకు తగినట్టుగా చూసుకొని వేసుకోండి. అండ్ చ కొత్ తోటకూర అయితే నేను 2 చిన్న కట్టలైతే తీసుకున్నా అండి. దాంట్లోకి ఒక మీడియం సైజ్ టొమాటో అయితే సరిపోతుంది. టమాటా వేస్తే కొంచెం పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుందండి. అండ్ దానిలోకి కొంచెం ఆ ఉల్లిపాయలు, టమాటా ఏగిన తర్వాత కొంచెం ఉప్పు అండ్ పసుపు అయితే వేసుకొని చక్కగా వేపుకోవాలండి. టమాటా చక్కగా మెత్తబడేదాకా అలాగ ఉడికించుకొని నూనె సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర అయితే వేసేసుకోవాలండి. చక్కగా లేత తోటకూర అయితే తీసుకుంటే గనక చాలా త్వరగా మగ్గిపోతుందండి కూర. అండ్ ఈ కూర ఉడుకుతున్నప్పుడైతే వస్తుందండి ఎంత కమ్మటి వాసన వస్తుందో, తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అంత చక్కగా తినేస్తారు. ఆ వెల్లుల్లి ఫ్లేవర్‌తో ఏమన్నా జలుబు, జ్వరం ఉన్నా కానీ చక్కగా క్లియర్ అయిపోతుందండి. అంత బావుంటుంది కర్రీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ మూత పెట్టుకొని ముందు తోటకూరలో ఉన్న వాటర్‌తో ఉడికిన తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ మూత పెట్టి బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలండి. అండ్ ఇది చక్కగా మనకి ఒక టైప్ ఆఫ్ పచ్చడి టైప్‌లోనే ఉంటుంది. కూర అలా దగ్గరికి అయిపోయిన తర్వాత చక్కగా ఉడికిపోయిన తర్వాత వేడి వేడి అన్నంలో అయితే వేసుకొని తింటుంటే అక్కడక్కడ ఆ పప్పులు తగులుతా చాలా టేస్టీగా ఉంటుందండి నోటికి. అండ్ మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.